నరసయ్య గారికి, అదే రకంగా మన నియోజకవర్గ పెద్దలు కాన్సెప్టెడ్ ఎమ్మెల్యే అయినటువంటి హోస్పేల్ ప్రతాపన్న గారికి, మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ ఉస్తాల భాస్కర్ గారికి, మన మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి సత్యనారాయణ గారికి, ఆదిపట్ల ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ శ్రీరామ్ గారికి, అదే రకంగా మన మున్సిపల్ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మన పెద్దలు హోస్పేల్ ప్రతాప్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేటి కార్యక్రమ నిర్వాహకులు ఈ నగర అధ్యక్షులు జీవి నరసింహారెడ్డి గారు, నేటి మన ముఖ్య అతిథి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ జీవ నరసింహ గారు, ఉస్తాల భాస్కర్ గారు, నాయక్ సత్యనారాయణ రాము గారికి కార్యకర్త బంధువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ 1986 స్థాపించినప్పుడు మొట్టమొదటిసారి అధ్యక్షుడిగా మన వాజ్పేయి గారు అధ్యక్షుడిగా కార్యక్రమాలు జరిగాయి. 1957లో జనసంఘ నుంచి ఆ రోజు 4 ఎంపీలు గెలిస్తే 1 మన వాజ్పేయి గారు గెలిచారు. ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 57నే రాబోయే రోజుల్లో నువ్వు ఎప్పటికైనా ప్రధానమంత్రి అవుతామని పార్లమెంట్ సాక్షిగా ఆయన అభినందించారు. 1996లో 13 రోజులు మనం పరిపాలన చేసింది వాజ్పేయి గారు. 38లో 13 నెలలు పరిపాలన చేసింది. అన్నాడీఎంకే పార్టీ ఎన్డీఏలో పార్టిసిపేట్ ఉంటే వాళ్ళు ఉపసంహరించుకున్నప్పుడు ఇతర పార్టీ వాళ్ళు మేము కూడా వస్తామన్నారు. అయినా మాకు ఆ పార్టీకి మెజార్టీ రావాలనే ఉద్దేశంతో రాజధాని చేసి బయటకు వచ్చిన వ్యక్తి పెద్దలు వాజ్పేయి గారు. వాజ్పేయి గారిని మనం ఆదేశం తీసుకొని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలలో గట్టిగా పనిచేసి మంచి ఫలితాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఉద్దేశించి నేటి ముఖ్య అతిథి మాజీ ఎంపీ పూర్వ నరసయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిందే. ఈరోజు బీజేపీ ముఖ్య నాయకులు మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పూర్తి చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులర్పించడం. ఈరోజు వాజ్పేయి గారు మొత్తం ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలో అని వాజ్పేయి గారు రాజధర్మాన్ని తూచా తప్పకుండా పాటించి కేవలం ఒక ఎంపీ ఆయనకు అవకాశం ఉన్నా ఆ ఎంపీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉన్నా కూడా రాజధర్మాన్ని నీతి నియమాన్ని పాటించి ప్రభుత్వం పోయినా కూడా చిరకాలం రాజధర్మం పాటించాలనే ఉద్దేశంతో ఇంకా రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలో అని మనం అడిగినప్పుడు అది వాజ్పేయి గారు ఉంటుంది. అదేవిధంగా భారతదేశం యొక్క నూతన ప్రగతిలో వారు కొనాలి. అప్పటి వరకు వాజ్పేయి వరకు ఇతర ఎప్పుడు ఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు లేదు. కాంగ్రెస్ అయితే ఇతర ప్రభుత్వాలు ఏది రాలేదు. అపర చాణక్యుడిలాగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపించి భారతదేశ ప్రగతికి పునాది వేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అదేవిధంగా ప్రపంచ దేశాలు మొత్తం ఏకమై భారతదేశాన్ని న్యూక్లియర్ టెస్ట్ చేయొద్దు, అణుశక్తిగా ఎదగొద్దు అన్నా కూడా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాన్ని స్థాపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అదేవిధంగా టెలికాం రంగంలో నూతన టెలికాం పాలసీ తెచ్చి ఈరోజు ప్రతి వ్యక్తి జేబులో ఫోన్ ఉందంటే అది ఆ కీర్తి ఘనత వాజ్పేయి గారు.
అదేవిధంగా జాతీయ రహదారులు ప్రగతికి మూలాలని గోల్డెన్ క్వాడ్రాంగిల్ అనే ఒక మొత్తం దేశాన్ని నలుమూలల నలుదిక్కుల కలిపే నేషనల్ క్వాడ్రాంగిల్ జాతీయ రహదారులు నిర్మించినటువంటి ఘనత వాజ్పేయి గారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం కూడా ప్రధానమని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు పునాది వేసి లక్షలాది కిలోమీటర్ల రోడ్లు నిర్మించినటువంటి ఘనత వాజ్పేయి గారు. అదేవిధంగా పాకిస్తాన్ కుట్రపూరితంగా మనకు కార్గిల్ మీద యుద్ధం చేసినప్పుడు సత్తా సాసి కార్గిల్ యుద్ధంలో గెలిచి భారతదేశ సత్తాని అంతర్జాతీయ దేశంగా వ్యాప్తి చెందినటువంటి ఘనత వాజ్పేయి గారు. అదేవిధంగా మొట్టమొదటిసారి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నప్పుడు కూడా యునైటెడ్ నేషన్లో ఎప్పుడు జరగలేదు, ఏ దేశంలో జరగలేదు. ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం తరఫున యునైటెడ్ నేషన్లో, అది కూడా మన భారతదేశ స్థితిలో మాట్లాడిన ఘనత వాజ్పేయి గారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మరి ఎదిగిందంటే దానికి పునాది వేసింది వాజ్పేయి గారు. మంచి కవి, అందుకొరకు ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి దమనకాండ, వ్యక్తిగత కక్షలు, ఆర్థిక నేరాలు, వీటన్నిటికీ అంతం కావాలి. తెలంగాణ రాష్ట్రం దేశంలో మోడల్ స్టేట్గా ఎదగాలంటే వచ్చే లోకల్ బాడీ కానీ, వచ్చే అసెంబ్లీ కానీ, పార్లమెంట్లో కానీ ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పూజ్యులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క జన్మదిన సందర్భంగా స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి బీజేపీ టౌన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, పెద్దలు పొర్రెడ్డి నరసింహారెడ్డి గారు, భాస్కర్ గారు, నాయన సత్యనారాయణ గారు, శ్రీశైలం గారు, అదేవిధంగా ప్రతాప్ గారు, అర్జున్ రెడ్డి గారు, భట్ట శ్రీరామ్ గారు, మరి ఈ ఫౌండేషన్ను అద్భుతంగా నడిపిస్తున్న ధనంజయ్ గారు, జ్యోతి గారు, మరియు ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా సేవలు అందుకుంటున్నటువంటి మా సోదరి సోదరుమణులకు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మొదటగా ఈరోజు వాజ్పేయి గారి జయంతి జరుపుకోవటం చాలా గర్వకారణం. ఆయన మొత్తం రాజకీయాలకే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయాల్లో నాయకుడు ఎలా ఉండాలి, ప్రధానమంత్రి ఎలా ఉండాలి అని మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. వారి హయాంలో భారతదేశం యొక్క ప్రగతికి పునాది పడింది. ఈరోజు ప్రత్యేకించి వాజ్పేయి గారు అంటే ఈరోజు ఏ రోడ్డు మీద పోతున్న జాతీయ రహదారిలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్లు రోడ్డు వేసింది కానీ, లేదా గుజరాత్ నుంచి అస్సాం వరకు కానీ, వీటన్నిటిని ఈస్ట్ టు నార్త్, సౌత్ టు నార్త్ టు సౌత్ అండ్ ఈస్ట్ టు వెస్ట్ కలిపింది వాజ్పేయి గారు. అదేవిధంగా భారతదేశంలో న్యూక్లియర్ టెస్ట్ నడిపి చేసి భారతదేశాన్ని ఒక న్యూక్లియర్ పవర్గా ప్రపంచానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఈరోజు వాజ్పేయి. వారి పార్టీ తరఫున మీ అందరితో కలిసి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రధానంగా మీరు ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజువల్ ఇంపైర్డ్. ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే హ్యాండిక్యాప్డ్, ఏదైతే దివ్యాంగులు పేరే మార్చారు మోడీ గారు. ఈ యొక్క దివ్యాంగులు ఎందుకు పెట్టారంటే గతంలో హ్యాండిక్యాప్డ్ అని కొంచెం చులకన చూసేది. ఈరోజు దివ్యాంగులను పేరు పెట్టి ఒక గౌరవప్రదమైనటువంటి హోదా ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో అనేక స్కీమ్స్
ఈరోజు 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో దివ్యాంగులకు కల్పించిన ఘనత మోడీ గారిది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ వచ్చిన తర్వాత మీ అందరి ప్రగతి కొరకు ఈరోజు సుగమయ భారత్ అభియాన్ అనేది నడుస్తుంది. దీని ద్వారా గతంలో ఒక హాస్పిటల్ పోవాలన్నా, ఒక ట్రైన్ ఎక్కాలన్నా, ఒక బస్ స్టేషన్ పోవాలన్నా దివ్యాంగులకు చాలా ఇబ్బంది ఉండేది. కానీ ప్రతి బిల్డింగ్లో ఈరోజు పర్మిషన్ ఏంటంటే ఖచ్చితంగా దివ్యాంగులకు అనుకూలమైనటువంటి వసతులు కల్పించాలనే నిబంధన కల్పించినటువంటి వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా ఏడీపీ స్కీమ్ కింద ఈరోజు దివ్యాంగులకు అవసరమైనటువంటి అన్ని పరికరాలు కల్పించే వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా దివ్యాంగులకు స్కాలర్షిప్ కానీ, స్కిల్ ట్రైనింగ్ కానీ, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు ఏదైతే ఉందో ఆర్థిక సహాయం కూడా అందించే స్కీమ్ కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా దీన్ దయాళ్ రీహాబిలిటేషన్ స్కీమ్స్. అయితే ఈ చాలామంది దివ్యాంగులు ఉన్నారు. ఏదైతే చూపు సమస్య ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి త్వరలోనే ఈరోజు టెక్నాలజీ అనేది మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. నేను ఒక డాక్టర్ని కాబట్టి మునుముందు చిప్ ద్వారా ప్రత్యేకమైనటువంటి స్పెక్స్ ద్వారా పుట్టుకతో కూడా చూపు లేనటువంటి వాళ్ళకు కూడా చూసే అవకాశం కల్పించే టెక్నాలజీ కూడా మునుముందు వస్తుందని చెప్పడానికి నేను మీ అందరితో సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఇదివరకు చదువుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఈరోజు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీరు ఏ యొక్క న్యూస్ పేపర్ చదువుకోవాలన్నా, టెక్స్ట్ బుక్ చదువుకోవాలన్నా, రామాయణం మహాభారతం చదువుకోవాలన్నా మొత్తం ఒక పుస్తకాన్ని గతంలో బ్రెయిలీగా మార్చేటువంటి టెక్నాలజీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈరోజు పుస్తకం చదవాలంటే మీరు వినవచ్చు, పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ప్రతి పుస్తకం ఉంది ఆటోమేటిక్గా ఒక సెల్ ఫోన్ మీ చేతిలో ఉంటే ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా బ్రెయిలీలో కన్వర్ట్ అయిపోతుంది. అదేవిధంగా అందరూ కూడా చూపుతో సమస్య ఉన్న వాళ్ళు కూడా ముందు నార్మల్ వ్యక్తులాగా ఆలోచించి ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉన్న టెక్నాలజీ కూడా ముందు రాబోతుంది. ప్రత్యేకించి జ్యోతి కదా, జ్యోతి అంటే ధనంజయ సారీ, ఎవరైతే మీకు యువకులు మీరు ఇంత శ్రద్ధతోని ఏదైతే సంఘ సేవ చేస్తారో మీ ముందర సేవ కింద మా సేవ చాలా తక్కువ. మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఒకసారి చప్పట్ల ద్వారా వాజ్పేయి గారికి మనం జోహార్లు అర్పిద్దాం. ఈ యొక్క చప్పట్ల ద్వారా వారికి నివాళులు అర్పిద్దాం. అదేవిధంగా ముందు టెక్నాలజీ మునుముందు టెక్నాలజీ అభివృద్ధి చెంది మీరందరూ అందులకు చూపున్న వాళ్ళకు మధ్య తేడా లేకుండా ముందుకు సమాజం ముందుకు వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ మీరు మమ్మల్ని ఈరోజు మీతో ఈ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, ముఖ్యంగా ధనంజయ్ గారికి, ధనరాజ్ గారికి మీ అందరికీ